భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. దానం గురించి వేదాలు, స్మృతులు, శాస్త్రాలు చెప్పే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. సనాతన ధర్మంలో దానానికి ఉన్నత స్థానాన్ని ఇచ్చారు ఋషులు. మనం తెచ్చుకున్న చాలా కర్మలు భస్మం అయ్యి మనని కొన్ని కర్మబంధాల నుంచి విముక్తులను చేస్తుంది దానం. దానం చేసేవారి పట్ల దేవతలు, ఋషులు, గురువులు సంతృప్తి చెందుతారు. వారి దీవెనలని దానం చేసే వ్యక్తి పొందగలుగుతాడు. కొన్ని రకాల అనారోగ్యాలకి, కొన్ని సమస్యలకి పండితులు దానాలు చేయమంటారు. అది నిజంగా సత్ఫలితాలని ఇస్తుంది. దానం అంటే అవసరంలో ఉన్నవారికి ఏమీ ఆశించకుండా సమయానికి తగిన సహాయాన్ని చేయటం. అది ఏ రూపంలోనైనా ఉండవచ్చు. ధన సహాయం, భోజనం, దాహంగా ఉన్నవారికి మంచినీరు, లేదా ఏదైనా చక్కటి సూచనలు ఇవ్వటం, విద్యని, ఇలా ఏదైనా సరే కొన్ని రకాల సేవలు ఏదైనా దానం కిందే వస్తాయి. తైత్తరీయ ఉపనిషత్తు దానం గురించి ఇలా చెప్తుందండి. మంత్రం ఇది. దాని అర్థం ఏంటంటే, ఎవరైనా దానం ఇచ్చేటప్పుడు శ్రద్ధతో దానం ఇవ్వాలి, అశ్రద్ధతో దానం ఇవ్వకూడదు. తనకు ఉన్న సంపత్తిని, తన సమర్థతని, శక్తిని గమనించుకుంటూ దానం ఇవ్వాలి. దానం ఇచ్చేటప్పుడు అహంకారం లేకుండా వినయంతో దానం ఇవ్వాలి, భక్తితో దానం ఇవ్వాలి, ప్రీతితో దానం తీసుకునే వారి శుభాన్ని కోరుతూ దానం ఇవ్వాలి. యోగ్యులు కాని వారికి, అవసరం లేని వారికి దానం చేస్తే వారు ఆ దానంతో చేసే అనైతిక పనులకి దానం చేసిన వారు బాధ్యులవుతారు అని అంటారు. సరే, దానం ఎంత ఇవ్వాలి? దానం ఎంత ఇవ్వాలి అనేది కేవలం దాత నిర్ణయం. అది ఎవరూ నిర్ణయించకూడదు. దాత ఎంత ఇవ్వాలి అని ఎవరూ శాసించకూడదు అంటుంది శాస్త్రం. ఈ విషయం స్మృతి రత్నావళిలో ఈ విధంగా సూచిస్తుంది. ఇక్కడ మంత్రం ఉందండి. ఇచ్చే దానం ఇంత పరిమాణంలో ఉండాలి అనే నియమం ఎక్కడా లేదు అంటుంది స్మృతి. ఏమీ లేనప్పుడు పిడికిట్లో సగం అన్నం లేదా బియ్యం రూపంలో దానం ఇవ్వచ్చు. దానం చేసేటప్పుడు ఎటువంటి చింత లేకుండా తృప్తిగా దానం ఇవ్వాలి, అంతే. దానం ఇచ్చేటప్పుడు పాటించవలసిన కొన్ని నియమాల గురించి యోగ చింతామణి అనే స్మృతి ఇలా చెబుతుందండి. ఇది మంత్రము. దాని అర్థం, దాత తూర్పు వైపు తిరిగి దానం ఇవ్వాలి. దానం తీసుకునేవారు ఉత్తర దిక్కు వైపు తిరిగి ఉండాలి. ఇలా చేస్తే ఇద్దరికీ శుభం కలుగుతుంది. దానం ఇచ్చే ముందు దానం తీసుకునే వారిని గౌరవించటానికి సూచనగా వారిని గంధం, అక్షంతలతో పూజించాలి. దానం ఇచ్చే వస్తువులు కూడా శుద్ధి చేయాలి. ఆ తరువాత సంకల్పంతో దానం ఇవ్వాలి. సంకల్పం నిష్కామ సంకల్పం అయితే పరమాత్మ ప్రీత్యర్థం, లేదా మన ఇష్టదైవ నామం చెప్పి ప్రీత్యర్థం అని చెప్పి దానం ఇవ్వాలి. ఏదైనా ప్రత్యేక సంకల్పం ఉంటే అది చెప్పవచ్చు. దానం ఇచ్చిన వ్యక్తి తిరిగి ఆ దానం సంగతి మాట్లాడకూడదు. ఆ విషయాన్ని పదే పదే గర్వంగా తలవకూడదు. దానం తీసుకున్న వ్యక్తి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అందుకు 108 నుంచి 1108 మంత్రజపం లేదా ఇష్టదైవనామం జపం చేయాలి. దానం ఇచ్చిన వారి శుభాన్ని కాంక్షిస్తూ జపం చేయాలి అంటారు పండితులు. దానం ఇచ్చిన దాత దానం తీసుకున్న వారికి కృతజ్ఞతలు తెలియచేయాలి. అలా తెలియచేయటం కేవలం భారతీయ సాంప్రదాయం. అది ప్రపంచంలో మరెక్కడా లేని సాంప్రదాయం. ప్రపంచంలో లేదా ఇతర సాంప్రదాయాలలో దానం తీసుకున్న వ్యక్తి దానం ఇచ్చిన వారి కృతజ్ఞత తెలియచేస్తారు. కానీ భారతీయ సాంప్రదాయం అది కాదండి. ఏమేమి దానం ఇవ్వచ్చు? ఒక వ్యక్తికి అవసరమయ్యేది ఏదైనా దానంగా ఇవ్వవచ్చు. భగవాన్ రమణ మహర్షి గారు ఎవరైనా మంచి గ్రంథాలు రాస్తుంటే వారిని ప్రశంసిస్తూ మీరు విషదానం, జ్ఞానదానం చేస్తున్నారు అనేవారు. ఏదైనా దానం చేయవచ్చు. ఇక్కడ కేవలం అవసరం, యోగ్యత అనేవి ముఖ్యం. వేదం మన పుణ్యాన్ని కూడా దానం చేయవచ్చు అంటుందండి. మంత్రం ఇక్కడుంది. ఆ మంత్రానికి అర్థం ఏంటంటే, మనం సంపాదించుకున్న పుణ్యాన్ని గురువులకి, తల్లిదండ్రులకి దానంగా ఇవ్వవచ్చు అంటుంది వేదం. దేవతలకి, ముఖ్యంగా ఇష్టదైవ పాదాల దగ్గర మనం చేసే పుణ్యకార్యాల ఫలితాలని సమర్పించుతాం. అది దానము కాదు, సమర్పణ. ఇంతేనండి.